హాయ్ అండి. ఒక చిన్న విషయం మీతో పంచుకుందామని అయితే ఈ వీడియో చేస్తున్నా. మెప్పు కోసం కాదైతే నా గుండెల్లో బాధ కొంచెం మీతో పంచుకుంటే తగ్గుతుందని. 13 ఏళ్ళ పాపలో ఏముందండి, వాళ్ళ బిడ్డలో లేనిది, వాళ్ళ భార్యలో లేనిది, వాళ్ళ తల్లిలో లేనిది, ఏమి వాళ్ళ అక్క చెల్లెల్లో లేనిది ఆ 13 ఏళ్ళ బిడ్డలో ఏమి చూసినారు వాళ్ళు? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 32 మంది. ఆ బిడ్డ ఘోషిస్తుంటే ఆ ఘోషన్న వాళ్ళ కళ్ళకు కనపడలేదా? వాళ్ళని ఈదులో ఈడ్చుకుంటూ కొట్టడం కాదండి, వాళ్ళకి ఏదైతే వాళ్ళ మొగతనాన్ని బయట పెట్టారో ఆ బిడ్డలో ఏమి ఆ మొగతనాన్ని కోసేసేయాలి. కండ్లు కనపడకుండా కండ్లను తీసేసేయాలి, వదిలేసేయాలి. అందాన్ని చూడకూడదు, మొగతనం చూపించకూడదు. అవి రెండు తీసేసి వాని గుత్తి కోసేసి వాని కళ్ళు తీసేసి ఇంకా బతకమని వదిలేయాలి. చేతులు తీసేసేయాలి. అప్పుడు వాడు దాంట్లోనే ఏరుకొని, దాంట్లోనే ఉచ్చలు పోసుకొని, దాంట్లోనే వాళ్ళ పెళ్ళాము, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ అమ్మలు, వాళ్ళ మొడ్డులు మూతులు కడిగి సేవ చేసుకుంటే అప్పుడు దినము ఆ బిడ్డ ఘోష, ఆ బిడ్డ బాధ వాళ్ళకి అర్థమవుతుంది. అంత సులువుగా పానాలు తీసేసి ఈదులో చిగ్గిడిచిన నా కొడుకులకు ఈదులో ఈడ్చి కొడితేమి ఇప్పుడు మాకు ఒకమ్మ డబ్బు ఇవ్వాల్సింటే నేను కేసు పెడతానంటే పోయి పెట్టుకో కేసు. ఇడిచిన ముండలకు కేసులు పనికిరావు, ఏం పనికిరావు. ఇడిచిన నా కొడుకులకు ఈదులో ఈడ్చి కొట్టినా వాళ్ళకి చిగ్గు శరం ఉండదు. సిగ్గు శరము, తల్లి బాధ, బిడ్డ బాధ, పెళ్ళాం బాధ, గర్భవేదన తెలిసిన నా కొడుకులు ఆ బిడ్డను అలా చేయరు. వాళ్ళకి ఆ మూడు తీసేసేయాలి. కండ్లు, చేతులు. మొగతనం అంటే ఏందో చూపించారు కదా, ఆ మొగతనం అనే గుత్తిని కోసేసేయాలట్టే. అప్పుడు ఆ బిడ్డకు మనశ్శాంతి. అస్సలు దాంట్లో పాల్గొన్న ప్రతి నా కొడుకు కోసేసేయాలి. అది నాకు తెలిసిన కాడికి అలా చేయండి. ఎక్కడైనా, ఏ రాజ్యంలోనైనా, ఏ ప్రపంచంలోనైనా ఆడబిడ్డని హింసించిన నా కొడుకు మొట్టమొదట వాని మొగతనాన్ని కోసేసేయాలి. వాని బిడ్డలో ఉండేది తెలీదా వానికి? వాని అక్క చెల్లెళ్ళకి లేదా తెలీదా వానికి? వాని తల్లి దాంట్లో నుంచి వచ్చినాడు వానికి తెలీదా? ఏమి నా కొడుకులే బతుకుతున్నారు ఈ సమాజంలో. చిగ్గు మొలలో పెట్టుకోండి తలకాయలు, చిగ్గు తెచ్చుకొని కోసేయండి నా కొడుకుని. మొత్తం 10 మంది చూసేట్టుగా నిలబెట్టి నడి రోడ్లో కట్టేసి పూలకు కొయ్యండి. ఇలా చిగ్గులేక కేకలు పెడుతున్నారు, ఏడుస్తున్నారు. ఆ బిడ్డ ఎంత అవిధ అనిపించింటుంది. ఏమి చేసింది ఆ బిడ్డ మీకు? ఏమి అపకారం చేసింది ఆ బిడ్డ మీకు? మీ బిడ్డలు గుర్తుకు రాలేదు ఆ బిడ్డ ఏడ్చేటప్పుడు? మరి మీ జన్మలు అగ్గిపడిపోనా అని పెట్రోల్ పోసి తగలబెట్టాలరా మీకు. తగలబెడితే ఒక పారు చేస్తారు. ఇలా గుత్తి కోసేస్తేనే మీకు అర్థమవుతుంది బాధ అంటే ఏందో. నిజంగా నా కడుపు కాలి మాట్లాడుతున్నా. నాకైతే ఏం చెప్పాలో అర్థం కావడంలే. సారీ అండి, నేను తప్పు మాట్లాడింటే క్షమించండి. రైట్ అయితే లైక్ కొట్టండి తప్పకుండా. అలాంటి వాళ్ళని ఏం చేయాలనేది కూడా కామెంట్ చేయండి. కనుక్కున్న తల్లిదండ్రులు బిడ్డలు ఇండ్లకు రాకపోతే అడగరా? మొగనా కొడుకులు లాడ్జీలలో మేము అడక తింటా అంటే కొంపలకు రాలేదని అడగరా? విడిగా డబ్బులు ఉందని కార్లు, బండ్లు, లాడ్జీలలో రూములు, వైన్ షాపులు, బీర్లు, ఇవి హోటళ్ళల్లో రూములు తీసుకొని సంసారాలు చేయడం కొడుకులు. అలా చేస్తా అంటే తల్లిదండ్రులు మీరు ప్రాణాలతో ఉండరా? అట్టా బిడ్డలను కొనుక్కున్న ముండలను కొయ్యాలి ముందు ఫస్ట్. ఉగ్గుపాలు పడతావే, నీ రొమ్ము పాలు పట్టేటప్పుడు ఉగ్గుపాలతో నేర్పించాలని. ఆడదంటే ఏంది అని, తల్లి రొమ్ము అంటే ఏందని అట్టా ముండలకి. మేము కన్నామమ్మ బిడ్డలా ఇడిసి ఈదుల మీద పడితే కోసేస్తాం అట్టే. లేకపోతే ముందు నన్ను చంపి మళ్ళీ నువ్వు జావరా అంటాం. ఇలా ఇడిచే ఊళ్ళో అమ్మగన్న బిడ్డలను హింసించమని అయితే చెప్పం. ఆడబిడ్డలకి గుడ్ చెట్టు, బ్యాడ్ చెట్టు, అదేందో ఇంగ్లీష్లో చెప్తున్నారు, గుడ్ టెచ్చు, బాడ్ టెచ్ అని. అట్లాంటి ఆడబిడ్డలకి స్కూళ్ళల్లో నేర్పిస్తున్నారు. మొగనా కొడుకులకు నేర్పిరా?
కనుక్కుని తల్లిదండ్రి ఏమని ఈ పని చేస్తున్నారు కొంపలల్లో డబ్బులు ఉన్నాయని కార్లు డబ్బులు ఇచ్చేసి లాడ్జీలలో రూములు తీసుకొని ఎవరమ్మ కన్న బిడ్డలు నన్ను నాశనం చేయకండి అని ముందు వాళ్ళని ఏళ్ళదిండి వాళ్ళ ముందరనే. ముందు వాళ్ళమ్మ బండారం పైకి ఎత్తి చూపించండి ప్రపంచానికి, అంత ముందు వానికి చూపించండి నీ అమ్మకు ఉండేది ఇదేరా అని. ముందు వానికి చూపించాలా నీ అమ్మకి ఇదే ఉంది చూడరా, ఇట్టే కదరా ఉంది నీ అమ్మకు, నీ అమ్మ దగ్గర పనుకోవచ్చు కదరా వారు కొజ్జానా కొడుక ఊళ్ళో అమ్మగాని బిడ్డ దగ్గరికి ఎందుకు వినవరా అని వానికి చూపించి మరీ కోయండి వాని గుత్తి. ఇదే శాంతట నా కొడుకులకి నాకు తెలిసిన కాడికి. ముందు వాళ్ళ అమ్మని పోలికి ఏలదీసి గుడ్డలు ఇప్పేసి చూడరా మీ అమ్మకి ఏముందో అదే కదా ఆ బిడ్డకు కూడా ఉండేది అని చూపించాలి వాని అమ్మకి. వాళ్ళ లంచి కొడుకులు అందరు అమ్మగారులకి అది ఆ లంచి కొడుకులు అందరు అమ్మగారులకి ముందు పోలికి ఏలదీసి గుడ్డలు ఇప్పేసి దానికి ఏముందో చూపించాల. ఆ లంచి కొడుకులను కన్నాయి చూడు దాంట్లో కిప్పి చూపించాలి ముందు వాళ్ళకు చూపించి మళ్ళీ ఈ నా కొడుకులకు కొయ్యాలి గుత్తి. అప్పుడు ఈ సమాజం సిగ్గొస్తుంది. అప్పుడు కొడుకులకు నేర్పించుకుంటారు లంచముండలో. అది అమ్మ నాయన ప్రణయం లేని ఏమి జరగదమ్మా. అమ్మ నాయన మంచోళ్ళు, వాళ్ళు ఏం చేస్తారని అనుకుంటారేమో. అమ్మ నాయన ఎట్ట తీరిస్తే అట్ట తీరుతారు. వాళ్ళకి అడ్డం ముందు బయట పో అని వాళ్ళకి ఇచ్చలు విడిగా డబ్బులు ఇచ్చేసి బయట తరిమేస్తారు. వాళ్ళు ఇంట్లో చూసి ఈదులు నేర్చుకుంటున్నారు. నేను చూస్తున్నా మచ్చగట్టటి. అది అట్లా లంచ కొడుకులకు ఇట్లా లంచముండలను తీసి చూపించి వాళ్ళ గుత్తులు కొయ్యాలి. అప్పుడు తల్లిదండ్రికి కూడా చిగ్గు వస్తుంది. లేరు ఇప్పుడు సమాజంలో ప్రేమలు లేవు, విలువలు లేవు. కొడుకు ముంగటనే వ్యభిచారాలు చేస్తున్నారు, కొడుకులు నేర్చుకుంటున్నారు. అది ముందు దాంట్లోకి ఇప్పి చూపించండి, మళ్ళీ ఈ నా కొడుకులు గుర్తులు పోయండి. అప్పుడు నాకు మనశ్శాంతి, ఆ బిడ్డకి ఇంకా మనశ్శాంతి, ఆత్మశాంతి. రైటే.